స్వప్న రాజ్యంగా భావించిన సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు అనిశ్చిత మబ్బుల్లో చిక్కుకుంది. లక్షల మందికి ఉద్యోగ భద్రతను అందించిన ఈ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి టెక్నాలజీ కారణంగా సవాళ్లను ఎదుర్కొంటుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ వంటి అగ్రశ్రేణి కంపెనీలలో ఉద్యోగుల తొలగింపులు సర్వసాధారణమైపోయాయి. 10-15 ఏళ్లు సేవలందించిన అనుభవజ్ఞులు కూడా ఇంటికి పంపబడుతున్నారు. ఈ లేఆఫ్ల వల్ల మిగిలిన ఉద్యోగులపై పనిభారం పెరిగి నెక్స్ట్ నేనేనా అనే భయం మొదలయ్యింది. నిరంతరం ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడం టెకీలా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో ఉద్యోగుల్లో మధుమేహం, రక్తపోటు, ఆందోళన వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ కెరియర్ను కొత్త కోణంలో చూస్తున్నారు. ఉద్యోగ భద్రత కంటే శాంతి, స్వతంత్రం ముఖ్యమని భావిస్తూ వ్యవసాయం వైపు మల్లుతున్నారు. ఈ కొత్త తరం రైతులు తమ ఐటీ నైపుణ్యాలను వ్యవసాయంతో మేళవిస్తున్నారు. పొదుపు మొత్తాలతో భూములు కొనుగోలు చేసి పూలు, పండ్లు, పాడి, కోళ్ల పెంపకం వంటి రంగంలోకి అడుగు పెడుతున్నారు. సాంప్రదాయిక పద్ధతులకు భిన్నంగా ఆన్లైన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్ ద్వారా తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మధ్య దళారీ వ్యవస్థకు చెక్ పెడుతున్నారు. కొందరు ఐటీ ఉద్యోగాలను పూర్తిగా వదిలేసి వ్యవసాయాన్ని పూర్తి స్థాయి వృత్తిగా స్వీకరిస్తున్నారు. నగర ఒత్తిడి, కృత్రిమ వాతావరణం నుండి దూరంగా ప్రకృతితో మమైకమై జీవించడం టెకీలాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. వ్యవసాయంలో శారీరక శ్రమ, స్వచ్ఛమైన గాలి, మట్టితో అనుబంధం వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కేవలం ఆర్థిక ప్రత్యామ్నాయం కాదు, మానసిక ఆరోగ్యం, జీవన నాణ్యతను పెంచే మార్గంగా నిలుస్తోంది. మహర్షి సినిమా స్ఫూర్తితో మట్టికే మేలు అనే భావన నిజమవుతుంది. టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించవచ్చు, కానీ ప్రశాంతత, సంతృప్తి ప్రకృతిలోనే దొరుకుతాయని టెకీలు నిరూపిస్తున్నారు. తమ ఐటీ నైపుణ్యాలను మట్టితో కలిపి సరికొత్త గ్రీన్ రెవల్యూషన్కు నాంది పలుకుతున్నారు.